హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 28-29 జనవరి 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. సాంబార్ ఫెస్టివల్ 2025ను నిర్వహించిన ప్రధాన సంస్థ ఏది? విచ్ ఈజ్ ద మెయిన్ ఆర్గనైజేషన్ దాట్ కండక్టెడ్ ద సాంబార్ ఫెస్టివల్ 2025? ఆన్సర్ ఆప్షన్ బి, రాజస్థాన్ టూరిజం డిపార్ట్మెంట్. వివరాలు చూద్దాం. సాంబార్ ఫెస్టివల్ సంస్కృతి, సాహసం మరియు వారసత్వం యొక్క శక్తివంతమైన వేడుక. జనవరి 24, 2025న రాజస్థాన్లోని ప్రసిద్ధ సాంబార్ సరస్సులో, ఈ సాంబార్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఎక్కడుంది? రాజస్థాన్లో. మరి ఇక్కడ సాంబార్ సరస్సులో అయితే ప్రారంభమైంది. రాజస్థాన్ టూరిజం డిపార్ట్మెంట్ మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చే నిర్వహించబడిన ఈ 5 రోజుల పండుగ ఈ ప్రాంతం యొక్క గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలను ప్రదర్శిస్తూ పర్యాటకులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పండుగ రాజస్థానీ నాగరికతను, దాని వంటకాలు, జానపద కళలు మరియు సాంస్కృతిక వారసత్వంతో సహా అద్భుతమైన సాంబార్ సరస్సు మరియు దాని చుట్టుపక్కల ఉన్న ఆకర్షణలపై ప్రత్యేక దృష్టి సారించేలా రూపొందించబడింది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లులో మొత్తం ఎన్ని సవరణలు ప్రతిపాదింపబడ్డాయి? హౌ మెనీ టోటల్ అమెండ్మెంట్స్ వర్ ప్రపోజ్డ్ ఇన్ ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అప్రూవ్డ్ బై ద జాయింట్ పార్లమెంటరీ కమిటీ? ఎన్ని సవరణలు ఉన్నాయండి ఇందులో? అంటే ఎన్ని సవరణలు ప్రతిపాదించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 44. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించింది. ఇది భారతదేశంలోని ముస్లిం ధార్మిక ఆస్తుల నిర్వహణను పునర్నిర్మించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన శాసన సంస్కరణ. బిల్లు ప్రస్తుత ఫ్రేమ్వర్క్కు 44 సవరణలను ప్రతిపాదిస్తుంది. 14 కీలక మార్పులను జేపీసీ ఆమోదించింది. మరి ఈ కథనము బిల్లు యొక్క ప్రత్యేకతలు, దాని ప్రతిపాదిత మార్పులు మరియు దాని ఆమోదాన్ని రూపొందించిన రాజకీయ గతిశీలత గురించైతే వివరిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. భారతదేశం ఏ తేదీన యూరోడ్రోన్ ప్రోగ్రాంలో అధికారికంగా అబ్జర్వర్ స్టేట్గా మారింది? యూరోపియన్ యూనియన్కు సంబంధించినటువంటి యూరోడ్రోన్ ప్రోగ్రామ్ అండి, ఇది ఇంపార్టెంట్. ఇది ఆన్ విచ్ డేట్ did India officially become an observer state in the Eurodrone program? ఆప్షన్ బి అండి, జనవరి 21, 2025. వివరాలు చూద్దాం. జనవరి 21, 2025న ఆర్గనైజేషన్ ఫర్ జాయింట్ ఆర్మమెంట్ కోఆపరేషన్ నిర్వహించే మరియు ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ నేతృత్వంలోని యూరోడ్రోన్ ప్రోగ్రాంలో భారత్ అధికారికంగా అబ్జర్వర్ స్టేట్గా మారింది. ఈ పరిణామము యూరోపియన్ దేశాలతో రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడంలో
భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. నేపథ్యం మరియు సందర్భం చూసినట్లయితే యూరోడ్రోన్ ప్రోగ్రాం అనేది జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ మరియు స్పెయిన్ల మధ్య ఒక సహకార ప్రయత్నము. ఇది మీడియం ఆల్టిట్యూడ్ లాంగర్ ఎండ్యూరెన్స్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ యొక్క కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? Who has been appointed as the new director of the Liquid Propulsion System Center in Thiruvananthapuram? Answer option B అండి, ఎం మోహన్. ఎవరండి? ఎం మోహన్ గారు. ఇంపార్టెంట్. జనవరి 25, 2025న కేరళలోని తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్గా ఎం మోహన్ గారు నియమితులయ్యారు. మరి అతను ఇటీవల జనవరి 14, 2025న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వి నారాయణన్ స్థానంలో ఉండడం అయితే చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న కొరాగా తెగ యొక్క ప్రస్తుత జనాభా ఎంతగా అంచనా వేయబడింది మరియు ఈ క్షీణతకు దోహదపడే ప్రధాన కారణాలు ఏంటి? కొరాగా తెగలో చాలా వరకు జనాభా క్షీణత అనేది ఉందట అండి. చూద్దాము. What is the estimated current population of the Koraga tribe and what are the main factors contributing to its decline? Answer option B అండి. 16,000 జననాల రేటు తగ్గడం మరియు శిశు మరణాల రేటు పెరగడం అనేది కూడా వీరి యొక్క జనాభా తరుగుదలకైతే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కేరళ, కర్ణాటక రాష్ట్రంలో కనిపించే కొరాగా తెగ ప్రత్యేకించి దుర్బల గిరిజన సమూహంగా వర్గీకరించబడింది. మరి దాని జనాభాలో క్షీణతను ఎదుర్కొంటున్నారు. ఇటీవల నివేదికలు 2 దశాబ్దాల క్రితము 20,000 మంది సభ్యుల నుంచి సుమారు 16,000కి పడిపోయాయని సూచిస్తుండడం అయితే చూడవచ్చు. అంటే దాదాపు 4,000కు పైగా జనాభా తగ్గింది. ప్రస్తుత జనాభా మరియు సవాళ్ళు ప్రస్తుత పోకడలు కొనసాగితే కొరాగా జనాభా 12,000కు తగ్గుతుందని అంచనా వేయబడింది. ఈ క్షీణతకు దోహదపడే కారకాలలో జననాల రేటు తగ్గడము మరియు పెరుగుతున్న శిశు మరణాల రేట్లయితే ఉన్నాయి. సమాజం పోషకాహార లోపం మరియు విద్య మరియు ఆరోగ్య సంరక్షణకు పరిమిత ప్రాప్యతతో బాధపడుతుంది. చారిత్రక అన్యాయాలు మరియు వారి రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనలు వారి దుస్థితిని మరింత తీవ్రతరం చేయడం అయితే చూడవచ్చు. సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే ప్రధాన కారణంగా అయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కి సంబంధించిన మొత్తం నిధి ఎంత మొత్తం కేటాయించారండి దీనికి? ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టోటల్ ఫండింగ్ recently approved by the Union Cabinet for the National Critical Mineral Mission? ఎంత అప్రూవ్ చేశారండి? సో 16,300 కోట్ల రూపాయలు అప్రూవ్ చేయడం అయితే చూడవచ్చు. చూద్దాం. 16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ చొరవ కీలక సాంకేతికతలు మరియు రక్షణ తయారీకి అవసరమైన ఖనిజాల యొక్క క్లిష్టమైన అవసరాన్ని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. సిఎంఎం కీలకమైన ఖనిజాల దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి మరియు సముద్ర తీరము మరియు ఆఫ్షోర్ మైనింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశ వనరుల భద్రతను మెరుగుపరచడానికి ఇది ప్రయత్నిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, హర్యానాలో 2025లో జరగబోయే అంతర్జాతీయ సరస్వతి మహోత్సవ్ ఎక్కడ నిర్వహించబడుతుంది? వేర్ విల్ ద ఇంటర్నేషనల్ సరస్వతి మహోత్సవ్ 2025 బీ హెల్డ్ ఇన్ హర్యానా? ఎక్కడ జరగబోతుందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పహోవా సరస్వతి తీర్థ స్థలములో. చూద్దాం. గీతా జయంతి వేడుకలు విజయవంతం కావడంతో అంతర్జాతీయ సరస్వతి మహోత్సవ్ 2025ని హర్యానాలో ఘనంగా నిర్వహించనున్నారు. మరి 2025 జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు పెహోవా సరస్వతి తీర్థస్థల్లో ఈ ఉత్సవం జరుగుతుందని హర్యానా సరస్వతి హెరిటేజ్ డెవలప్మెంట్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ ధూమన్ సింగ్ కేర్మాచ్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సాయిని
ఆదిబద్రి నుంచి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2025 సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పురుషుల మరియు మహిళల సింగిల్స్ టైటిల్ని గెలిచిన ఆటగాళ్ళు ఎవరు? హూ వన్ ద మెన్స్ అండ్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ఇన్ ద 2025 సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్? ఎవరు విజేతలుగా నిలిచారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మనూష్ షా మరియు ధియా చితాలే అనేటువంటి ఇద్దరు కూడా టైటిల్స్ గెలుపొందారు. పురుషుల విభాగంలో మనూష్ షా మరియు మహిళల విభాగంలో దియా చితాలే. ఓకే, చూద్దాం. 2025 సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లు జనవరి 26న సూరత్లోని పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇండోర్ స్టేడియంలో ఉత్కంఠభరితమైన ప్రదర్శనతో ముగిశాయి. మనుషా మరియు దియా చితాలే అద్భుతమైన నైపుణ్యం మరియు దృఢత్వాన్ని ప్రదర్శించి వరుసగా పురుషుల మరియు మహిళల సింగిల్స్ టైటిల్ను క్లెయిమ్ చేశారు. మరి ఇద్దరు ఛాంపియన్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రాతినిధ్యం వహించారు మరియు వారికి ఫైనల్లో అసాధారణమైన ప్రదర్శనలు ఇవ్వడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఒడిషా వారియర్స్ తమ తొలి ఉమెన్స్ హాకీ ఇండియా లీగ్ టైటిల్ను ఏ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో గెలుచుకుంది? విచ్ టీమ్ డిడ్ ఒడిషా వారియర్స్ డిఫీట్ ఇన్ ఏ థ్రిల్లింగ్ ఫైనల్ టు విన్ దేర్ ఫస్ట్ ఉమెన్స్ హాకీ ఇండియా లీగ్ టైటిల్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సూర్మా హాకీ క్లబ్ అండి. ఓకే, సూర్మా హాకీ క్లబ్. చూద్దాం. సో జన్నాకే షాప్మన్ నేతృత్వంలోని ఒడిషా వారియర్స్ ప్రారంభ ఉమెన్స్ హాకీ ఇండియా లీగ్ టైటిల్ను కైవసం చేసుకుంది. సూర్మా హాకీ క్లబ్తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో 2-1 స్కోర్ లైన్తో విజయం సాధించింది. రాంచీలోని మారంగ గోఖ్మే జైపాల్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ గతంలో జపాన్పై భారత్తో ఓటమిని ఎదుర్కొన్న షాప్మెన్కు విముక్తి క్షణాన్ని సూచించింది. వారియర్స్ యొక్క స్థితిస్థాపకత మరియు వ్యూహాత్మక ప్రకాశం ముఖ్యంగా రుతురాజ్ దాదాసో పిసల్ వారి చారిత్రాత్మక విజయానికి కీలకంగా మారడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, మహిళల ఐసీసీ మహిళా ఛాంపియన్షిప్ను వరుసగా 3వసారి గెలుచుకున్న ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు ఎక్కడ ట్రోఫీని అందుకుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎవరండి ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ అందుకున్నటువంటి జట్టు ఏంటి? ఆస్ట్రేలియా, 3వసారి వరుసగా. ఓకే, where did the Australia women's cricket team receive the ICC Women's Championship trophy after winning it for the third consecutive time? 3వసారి వరుసగా గెలుపొందారండి. ఎక్కడ అందుకున్నారు మరి అంటే మెల్బోర్న్ స్టేడియంలో, క్రికెట్ స్టేడియంలో అందుకున్నారు. ఓకే, ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ను వరుసగా 3వసారి గెలుచుకోవడం ద్వారా ఆస్ట్రేలియా మహిళల క్రికెట్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025కి మార్గంగా ఉపయోగపడే 10 జట్ల పోటీలో విజేతగా నిలిచిన తర్వాత జట్టుకు ప్రత్యేకమైన ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ ట్రోఫీని మెల్బోర్న్లో అందించారు. కెప్టెన్ అలిసా హేలీ, క్రికెట్ ఆస్ట్రేలియా చైర్ మరియు ఐసీసీ డైరెక్టర్ మైక్ నుంచి ట్రోఫీని అందుకోవడం చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని బద్దల్ గ్రామంలో 17 మంది నివాసితులు మరణించడానికి కారణం ఏదని వైద్యులు అనుమానిస్తున్నారు. వాట్ ఈజ్ సస్పెక్టెడ్ బై డాక్టర్స్ టు బి ద కాజ్ ఆఫ్ డెత్ ఫర్ 17 రెసిడెంట్స్ ఇన్ ద బద్దల్ విలేజ్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్? 17 మంది అనుమానాస్పదంగా మరణించారండి. దానికి గల కారణంగా దేన్ని పేర్కొన్నారండి డాక్టర్స్ అంటే ఆప్షన్ ఏ, ఆర్గానోపాస్పెట్ పాయిజనింగ్ అండి. ఏంటి? ఆర్గానోపాస్పెట్ పాయిజనింగ్ అనే దాన్ని కనుగొనడం అయితే చూడవచ్చండి. ఇంపార్టెంట్. చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని బదల్ గ్రామంలోని ఇటీవల సంఘటనలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తలెత్తుతున్నాయి. 17 మంది నివాసితులు మర్మమైన పరిస్థితుల్లో మరణించారు. ప్రారంభ లక్షణాలతో జ్వరం మరియు శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి. ఆర్గానోపాస్పెట్ పాయిజనింగ్ కారణమని వైద్యులు అనుమానిస్తున్నారు. వైద్య బృందాలు ఈ సంక్షోభానికి వేగంగా స్పందించాయి. ఆర్గానోపాస్పెట్ టాక్సిసిటీకి తెలిసిన విరుగుడు అయిన అట్రోఫిన్తో రోగులకు చికిత్సనైతే అందిస్తుండడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ మరియు మత్తులో నేరాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి ఏ టోల్ ఫ్రీ నంబర్ను ఉపయోగించబడుతుంది? విచ్ టోల్ ఫ్రీ నంబర్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు గాంజా, బ్లేడ్ బ్యాచ్
అండ్ డ్రగ్ రిలేటెడ్ క్రైమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఎంతండి నంబర్? ఆప్షన్ డి 1972, 1972. ఓకే, చూద్దాం. గంజాయి, బ్లేడ్ బ్యాచ్, ఆగడాలపై ప్రత్యేక నిఘా ఉంచామని మత్తులో నేరాలకు పాల్పడే వారిపై 1972 కాల్ ఈగల్ సమాచారము అందించాలని ఉత్తర మండల డిఎస్పీ వై శ్రీకాంత్ సూచించారు. సీతానగరం పోలీస్ స్టేషన్ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వారికి ప్రత్యేకంగా కౌన్సిల్ ఇస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేలా మరి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా వివరించడాన్ని చూడవచ్చు. రాత్రి వేళల్లో సిబ్బంది గస్తీ పెంచామన్నారు. కార్యక్రమంలో సిఐ సత్యకిషోర్, ఎస్ఐడి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. అడిషనల్ క్వశ్చన్స్. సమ్మాన్ సంజీవని యాప్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ సమ్మాన్ సంజీవని యాప్? ఆప్షన్ ఏ హర్యానా. సైబర్ సెక్యూరిటీ కోఆపరేషన్పై రెండవ బీమ్స్టెక్ ఎక్స్పర్ట్ గ్రూప్ మీటింగ్ను భారతదేశం ఏ నగరంలో నిర్వహించింది? ఇండియా హోస్టెడ్ ద సెకండ్ బీమ్స్టెక్ ఎక్స్పర్ట్ గ్రూప్ మీటింగ్ ఆన్ సైబర్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఇన్ విచ్ సిటీ? ఆన్సర్ ఆప్షన్స్ అండి, న్యూఢిల్లీ. నెక్స్ట్, నహర్గర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? నహర్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ బి, రాజస్థాన్. ఫిజికల్ స్కిల్ ఇండెక్స్ 2025ను ఏ సంస్థ ప్రచురించింది? విచ్ ఇన్స్టిట్యూషన్ యాజ్ పబ్లిష్డ్ ద ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025? ఆప్షన్ సి అండి, నీతి ఆయోగ్. వార్తల్లో కనిపించే పాంగ్సౌ పాస్ ఏ రెండు దేశాల మధ్య ఉంది? పాంగ్సౌ పాస్ విచ్ వాజ్ సీన్ ఇన్ న్యూస్ సో లైస్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్? ఆన్సర్ ఆప్షన్ సి, భారతదేశము మరియు మయన్మార్ మధ్య ఉంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.